విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. వారి చేతిలో రెండంచులు కలిగిన ఖడ్గమున్నది. ఆయన భయభక్తులందరికీ ఘనత ఇదే. మరలా ఆయన యందు భయము భక్తి కలిగిన వారందరికీ ఘనత ఇదే. ఘనత ఇదే. చాలు. చిన్న ప్రార్థన, పరధ్యానంలో ఉండొద్దు. కొద్ది నిమిషాలు చాలా శ్రద్ధగా విందాం. దేవుని పిల్ల, నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు తానే నీతోనూ నాతోనూ మనందరితోనూ మాట్లాడలాగున నిగ్రహ శక్తి ఆలోచనతో దేవుని మాటలు విందాం. చాలామంది స్త్రీలు వచ్చారట, కానీ లూదియా శ్రద్ధగా వింటుందంట. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. దేవుని పిల్లారం, మీరందరూ సేవకులే, చెప్పాల్సినంత అవసరత లేదు. కానీ మన గుడికిలో కొద్ది సమయం ప్రార్థన, ఇంతవరకు కూడా అంశాలు ఇచ్చారు. మరి విజయ్ కుమార్ గారు మరి ప్రార్థన చేశారు. కొద్ది సమయం ప్రభు మాట్లాడలాగా ప్రార్థించండి. దయగలి మా తండ్రి, దీనుడను బలహీనున్నాను, ఎందుకు పనికిరానివాడు, పనికిరాని పాత్రని పారవేసేవాడు కాదు, పనికిరాని పాత్రనే వాడుకునేవాడు తండ్రి. మహిమ పొందేవాడు, ఘనత పొందేవాడు, ఘనమైన నామానికి మహిమ తెచ్చుకునే గొప్ప దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం. పూర్వ దినాల్లో ఈ అహరోను గారి యొక్క సంతానం, ప్రథమ కుమారుడు, రెండో కుమారుడు, కుమార్తెలు, అల్లుళ్ళు, కుదురులో ఉన్న వారందరూ నీ నామం కలిగి ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. సేవ చేస్తున్న కుమారులను, అల్లుళ్ళు కూడా జ్ఞాపకం చేస్తుంది. సమయం సంకుచితం, నన్ను పూర్తిగా మరుపరిచి కొద్ది సమయం పరిశుద్ధ ఆత్మ సహాయం ద్వారా పరిశుద్ధ లేఖలో నీ మాటలు మీరే మాట్లాడి మహిమ తెచ్చుకొనమని మేఘారుడవై త్వరగా రానున్న యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. దేవుని స్తోత్రాలు. ప్రభు పేరిట తోటి సేవకులందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. చక్కని పదశాలము దేవుని పిల్లారా, మళ్ళా చదువుకుందాం. అందరూ గ్రంథంలో ఉన్న మాటల పరిశీలన. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. వారి చేతిలో, ఎవరి చేతిలో? భక్తులైన వారి చేతులు. ఆ భక్తులు కూడా నీవు నేనే దేవుని పిల్లారం. చదువు. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. భక్తులందరికీ కూడా ఘనత ఇదే. చూసారా? భక్తులందరికీ ఘనత కావాలంటామా? ఘనత వద్దంటామా? ఘనత. ఆ ఘనత కూడా ప్రభు చెప్పాడు, నన్ను ఎవరు ఘనపరుస్తారో నేను వారిని ఘనపరుస్తాను. గ్రంథంలో ఎందరినో సందర్భాల్లో నా ఆలోచన పరిశుద్ధాత్మ దేవుని తలంపు వెళ్ళిపోతుంది. గొర్రెలు కాచుకునే దావీదుని అరణ్యములో గంగడ కప్పుకొని అరణ్యములో మంచుకి వర్షానికి కాలయాపన చేస్తున్న దావీదుని తీసుకొచ్చి గొప్ప సింహాసనం ఎక్కించు. గొప్ప సింహాసనం ఎక్కి నాతాను ద్వారా ఏం మాట్లాడాడు అంటే, భూమి మీద ఉన్న వారందరికంటే దావీదుని ఘనపరిచానని కూడా తెలియజేశాడు. హల్లెలూయా. మనలను కూడా నిన్ను నన్ను ఎన్నిక లేని వారిని, ఎందుకును పనికిరాని వారం దేవుని పిల్ల, భక్తులందరికీ కూడా ఇదే ఘనత. ఈ ఘనత కలిగిన ఈ వాక్యం రెండంచుల ఖడ్గం దేవుని పిల్ల. రెండంచులు, ఒకంచుగా డాక్టర్ గారి కత్తికి ఒకంచి చర్మం కోస్తుంది, లోపల చెడుగునో చేదునో తీసేస్తామో తెలుసు. ఇది రెండంచులు కలిగిన ఖడ్గం. ఇది వాక్య ఖడ్గం దేవుని పిల్లారం. ఈ వాక్యము ఎటువంటి ఖడ్గము కంటేనో చెప్పాలి మీరు కూడా. ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, మూలుగులను, కేళ్ళని, హృదయాలని, తలంపుల్ని కూడా శోధించుతూ దూరుతూ చెడుగుని తీసేస్తుంది. నీలో ఉన్న చెడుగు, నాలో ఉన్న చెడుగుని ఈ వాక్యం తప్ప ఎవరు కూడా తీసివేయలేరు. వాక్యమైన దేవుని మాటలు తప్ప ఎవరు కూడా చెడుగును తీసివేయలేరు. చెడుగు స్నేహం నుండి విడుదల పొందలేరు దేవుని పిల్ల. అప్పుడు బాపట్ల ప్రాంతం అటు అబ్బా ఖాన్ అని
చాలా భయంకరమైన దొంగ పూర్తి చేస్తూ ఉండేవాడు. సింహాచలం యొక్క గుడిలో కూడా ఎంతో నవరసలు కలిగిన ఆ యొక్క బంగారపు గొలుసును కూడా బయటకు తెచ్చాడు. ఎవడో అబ్బా ఖాను దెబ్బకి అందరు భయమేనంటాడు. అవును, అని చెప్పాడు సాక్ష్యం. ఫాతిమాజీరు కూడా వచ్చారు, మీరు అప్పుడు ఆ టైంలో పుష్పరాజు ఉన్నాడు, అర్థం చేసుకోండి. అలాంటి వ్యక్తి దొరసానిమ్మ గారు జీబులో వెళుతుంటే ఈ జీబుని పట్టుకోవాలి, ఇందులో ఉన్న వారిని నగలు నాణ్యాలు ధనం దోచుకోవాలని ప్రయత్నం చేస్తే అటు ఇటు 10 మందిగా ఉన్నారు. ఆ యొక్క జీబు తోలే వ్యక్తికి ఎందుకు జ్ఞానాన్ని దేవుడు దయచేశాడు. వాళ్ళు కర్రలు అడ్డం పెడితే ఈ జీబు ఒక్క తొక్కి వాళ్ళ కర్రల పైన జంప్ చేసుకొని వెళ్ళిపోయింది. హల్లెలూయా చెప్పరుగా అంటే నువ్వు చెప్పమనలేదుగా, నువ్వు చెప్పను అంటేనే మేము చెబుతాం, చెప్పుంటేనే ఎవరు చెప్పేది. జంప్ చేసుకొని వెళ్ళిపోయింది. ఆయన అన్నాడు, ఏంటి అబ్బా ఖాను దెబ్బకి ఎవడు కూడా దాటిపోలేదు, ఈ మహాత్యం ఏంటి, ఈ శక్తి ఏంటి ఆలోచన చేయగా ఆ దేవుని తెలుసుకొని సాక్షి అయ్యాడు. హల్లెలూయా. అబ్బా ఖాను తన యొక్క బామ్మర్ది, ఆయన పేరు ఏదో నోట్లో ఆడుతుంది కానీ రాట్లా, ఆయన కూడా ఒక పాట కూడా రాశారు, రాలిపోదువో సుధాకర్ గారు. వాళ్ళిద్దరికి పగటి దొంగ రాత్రి దొంగ అని పేరు పెట్టారు. సువార్పర్, కరెక్ట్, మంచిది, అర్థం చేసుకోండి. రైళ్ళలో అలాంటి బ్యాగ్ని చూసి ఈ ఖాళీ బ్యాగ్ నాటి పెట్టేసి ఆ నిండు బ్యాగ్ను దొంగిలించండి. ఎవడు పట్టుకున్నాడు? అంత తెలివైన వాళ్ళని ఎవరు పట్టుకున్నారు? దేవుని వాక్యం పట్టుకున్నారు. దేవుని వాక్యం పట్టుకుని నిన్ను నన్ను కూడా, లేదా మనం వస్తాము ప్రభువులోకి. నేను కూడా వ్యవసాయ పనులు బండి 10 సంవత్సరాలు ఏకగ్రీవం. ఆయన కూడా అంతే. ఆయన ట్రాక్టర్ అసలుకి వాళ్ళ నానుండగా ఆవిడ ఊరెళ్తే దొరికేవాడు కాదు. దేవుడు మార్చిపోతే మనం రాలేము. దేవుడు ఈయనేమో నాది వడ్ల వ్యాపారమే, మరి యొక్క ఆ వడ్ల ఫ్యాక్టరీ వ్యాపారమే నాది, అదే అనుకునేవాడు. దేవుడు తండ్రి ప్రార్థనలు కానీ పరమ తండ్రి ప్రేమ కానీ ఒక్కొక్కరిని మార్చి మలిచి ఆయనలోనికి చేర్చుకున్నాడు. హల్లెలూయా. భక్తులందరికీ ఘనత ఇదే, రక్షణ పొందిన వారికి ఘనత ఇదే. రక్షణతో కాక రక్షణ సువార్తను ప్రకటించడానికి కూడా ఘనత ఇదే. దేవుడు ఇది 2 అంచులు కలిగిన ఖడ్గం, ఇదే ఘనత. అందరూ గ్రంథాన్ని పఠిస్తున్నాం, కానీ కొంతమంది సామర్థ్యంతో చెప్పండి ఒక 100 ఆత్మలు సంపాదించేవారు ఉన్నారు. వారి యొక్క సామర్థ్య ఘనతతో 1000 ఆత్మలు సంపాదించేవారు ఉన్నారు. సామర్థ్యంతో ఘనతతో 2000, ఇంకొకరు 5000, ఇంకొకరు 10,000, ఇంకొకరు 50,000, ఇంకొకరు 1,00,000. అందరూ మీకు తెలుసు, నేను మరలా చెప్పండి. వాళ్ళందరికీ ఘనత ఏంటంటే గ్రంథంలో ఉన్న మాటలు, వాక్యము, దేవుడే దేవుని పిల్లలారా చాలా జాగ్రత్తగా మీ మీద నేరస్థాపన పలుకులేం పలకను. ఇంకొక ఆయన గ్రంథాన్ని అనుసరించి ఓ పర్యాయ నరసరావుపేట వస్తే, ఆయన ఎవరండి, పైన హెలికాప్టర్ మీద కూడా నరసరావుపేట అంతా కే పాల్కర్. ఎందుకు బలహీనుడు అయిపోయాడు? అవునా కాదు? చివరి టైంలో ఎంత బలహీనుడు, చివరి టైం వరకు తుది శ్వాస వరకు నా విశ్వాసాన్ని కాపాడుకున్నానని పౌలు ఎలా అన్నాడో, సేవకులమైన మనం అందరం కూడా అటు అనుభవంలోనే కొనసాగాలి. హల్లెలూయా. భక్తులందరికీ కూడా ఘనత ఇదే. సతీష్ గారు 1,00,000, అలాగే కొంత జైపాల్ గారు, అలాగే కొందరు వారికి సామర్థ్యం అంతా కూడా గ్రంథమే. దేవుని పిల్లారా, వారికి ఇచ్చిన తలాంతులను బట్టి అలా విస్తరించడానికి కృప దయచు. మనం కూడా సామర్థ్యాన్ని బట్టి, మీరు ఎన్ని లక్షలు తెచ్చారు, ఎన్ని కోట్లు తెచ్చారని తీర్పులో అక్కడ పై వచ్చిన చదువుకున్నాం. విధింపబడిన తీర్పు, ఆ తీర్పులో నిలబడినప్పుడు 1,00,000 తెచ్చావు, 1,00,00,000 తెచ్చావు అని అడగడు, కానీ ఎన్ని ఆత్మలు తెచ్చాము.
ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములో కలిగి ఉన్న ఆత్మాభిషేకం ఆత్మవరముల మహిమ గలిగి సంగమే మహిమ గలిగి సంగమే మహిమ గలిగిన సంగమే మహిమ సంగమే మహిమ సంగమే మహిమ సంగమే సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచే ఆకాశములు ఆకాశం కనిపించే ఏమే ఎవరో హల్లెలూయా హల్లెలూయా. ఆకాశములో మధ్య ఆకాశములో మహిమలో కనిపించే సంఘం దేవుని పిల్లారా, భక్తులందరికీ సేవకులందరికీ చెప్పండి, విశ్వాసులందరికీ దేవుని పిల్లలైన వారందరికీ ఈ రెండచ్చులు కలిగిన వాక్య ఖడ్గం దేవుని పిల్లారా అది లోకాన్ని జయిస్తుంటుంది, మళ్ళీ చెడుగును కూడా తీసివేస్తుంది, మలినము మాలిన్యాన్ని తీసివేస్తుంది. కొద్ది మాటలు కొద్ది సమయం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో వ్రాయబడిన మాట కొద్ది సమయం ఆధారం చేసుకుని అనుబంధంగా కొద్ది మాటలు ధ్యానించాను. 2వ అధ్యాయం ఆరంభంలో అందరికీ తెలుసు సంపూర్ణ భక్తియు మనము ఎప్పుడు పౌలు గారండి మన్న కలుపుకున్నాడు ఏంటండి, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకునండి అన్నాడు పౌలు గారు. ప్రవక్త అయిన యెషయా అన్నాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు చెప్పండి మిగిలిన పదజాలాలు, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను వెళ్ళిపోతున్నాడు. దేవుని ఇష్టంగా వెళ్ళాలా? తన ఇష్టం మన ఇష్టం కాదు. దేవుని పిల్ల ప్రేమతో హెచ్చరిస్తుంది, వేరుగా మీరు భావించు. ఇమ్మానుయేల్ బైబిల్ సంస్థలో ఉన్న సేవకులందరూ ఒక చట్టము ఒక తీర్మానం జనరల్ సభలో జనవరి నుండి 5-6 మాసాల వరకు ప్రతి 2వ గురువారం ప్రతి ఒక్క సేవకుల పక్షంగా కోరుకొని తారీఖులు ఇచ్చిన రీతిగా బాధ్యతతో సల్మాన్ రాజు గారు మరి కార్డులు కూడా వేసి ఉచితంగా మనకి అందిస్తుంది. ఎవరు చేసే పని వారు దేవుని పనిగా, దేవుని పని నా పని సొంత పనిగా భావించి చేస్తూ దేవుని వైపు చూస్తూ సాగిపోవాలి. హల్లెలూయా. అర్థం చేసుకోండి, ఎవరి వైపు కాదు దేవుని, ఎవరి వైపు? దేవుని వైపు చూస్తుంది. అంటే సమస్తకు ఉన్న చట్టం. కొందరికేమో మరి పనులు బట్టి రాలే, కొందరికేమో ఓపిక లేదండి, కొందరికేమో నీరసము. అర్థం చేసుకోండి, దేవునిలో ఉంటాయి. సంఘములో మరి యొక్క విశ్వాసం బట్టి మాకు ఇదే టైంలో కూటం కావాలంటారు, ఎట్లా కూడా సర్దుకొని చెప్పుకొని సాగిపోతాం. ఊరికి వెళ్ళాలి, ఇంట్లో భార్యకు చెప్పుకోవాలి, పిల్లలకు చెప్పుకోవాలి. చెప్పండి తప్పనిసరిగా వెళ్ళాలి. అవునా? చెప్పుకొని వెళ్ళాలా? లేదు, ఇక మీరు ఆగమంటున్నారు కానీ మేము కూడా ఆగిపోతాం అనాలి. కుటుంబం ఎలాంటిదో సమస్త కుటుంబం కూడా అలాంటిది. దేవుని సొంత పనిగా భావించాలి, వేరువేరుగా వద్దాం. మనందరికీ ఘనత ఇదే. భారం వహించి బాధ్యత వహించి
సాగిపోయే పిల్లలుగా ఉండాలి. హల్లెలూయా. పూర్వ భక్తులు ఎన్నో యొక్క పాటలు రాసి వరదీసిన కత్తులు వీరే, స్థిర దైవ సేవకులారా, ధరా వ్యవరాజులు, ప్రభు యేసునికి దాసులు మనం. హల్లెలూయా. మనుషులు కాదు దాసులు, ప్రభుకి దాసులు. ఎందుకు దాసులు అయ్యా? దేవుడే దాసుని స్వరూపం ధరించుకొని రిక్తుడుగా ఈ లోకానికి వచ్చి మనకు పరలోకమును ఇవ్వటానికి, విడిచిపెట్టకూడని భాగ్యం, ఆ భాగ్యంలో మన చేర్చడానికి. లేకపోతే ఎందుకంటారు? అర్థం చేసుకోండి. ఎవరికి ఇళ్ళు, ఎవరికి పనులు ఎన్నో ఉన్నాయి. ఇటు అనుభవంలో సమస్త చట్టములు మనం సాగిపోతూ ఉన్నాం. దేవుని పిల్లారా, ఎక్కడో ఉన్నను మరి యొక్క మోడీ గారు ఒక చట్టాన్ని శాసించాడు అనుకోండి, చెప్పండి, తప్ప నరసరావుపేటలో ఉన్నవారు కరెంటు కాల్చుకొని ఉంటాం, కానీ కరెంటు యొక్క ఫీజు కట్టము అంటే చెప్పండి, అక్కడ వచ్చి ఫీజు బీకేసేస్తాడు. ఇంతే అని మీకు తెలియదా ఏంటి? అవునా? చట్టానికి లోబడి. ఈ మానవ చట్టానికన్నా ఇంకా దైవ చట్టం ఇంకా చెప్పండి చాలా గొప్పది. భారతదేశ ఈ ప్రాంతంలో మేము యొక్క వెర్షులేం వెళ్ళినప్పుడు ఈ ప్రాంతం మనకేమో లెఫ్ట్ సైడ్లో వెళ్తూ ఉంటాయి బైకులు కానీ కార్లు కానీ ఇవన్నీ. అక్కడ వెర్షులేంకి వెళితే రైట్ సైడ్ని వెళ్తూ ఉంటాయి. ఆడ చట్టం అది, డ్రైవింగ్ ఎట్టున్నా కానీ చెప్పండి, ఆడ చట్టం అది. ఎత్తైన మరి పర్వతాలు ఎక్కుతూ ఉంటాయి ఆ బస్సులు, రకరకాలు. మనకు కూడా ఏమన్నాడు భక్తుడు? ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించు దేవా అంటాడు. చాలా భాగాలు వస్తాయి ప్రజలందరికీ. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు అయ్యా నెమ్మదిగా స్పీడ్గా వెళ్ళమాక, నెమ్మదిగాను సుఖం అంటే మనం నెమ్మదిగా ఉండాలి. నోవాహు అనగా నెమ్మది. ఎందుకు నెమ్మది? నువ్వు ఒక్కడవే నా మాట వినేవాడిగా ఉన్నావు. వాడను కట్టమంటున్నాను కానీ కట్టేవాడుగా కూడా ఉన్నావు. ఆయనకి నెమ్మది అనే పేరు పెట్టారు. ఎక్కడ? ఆది కాండంలో 7-8 అధ్యాయంలో కనబడ. లోకం అంతా మునిగిపోయినా కానీ నోవాహు భార్య, 3 కుమారులు, చెప్పండి, కోడళ్ళు ఓడలో అరారాతు పర్వతం చేరుకున్నారు. హల్లెలూయా. సంఘము, విశ్వాసులు, సేవకులు మనం కూడా రేపు కూడా మధ్యాకాశానికి చేరుకోవాలి. దేవుని పిల్ల. ఎక్కడ? ఆది కాండంలో నోవాహుని తీసుకొచ్చి విశ్వాసుల వీరుల జాబితాలో వ్రాస్తూ, నోవాహు దేవుని చేత హెచ్చరింపబడిన వాడై 11వ అధ్యాయం 7-8 వచనాల్లో తన ఇంటి వారి కొరకు ఒక రక్షణ ఓడను కట్టెను. లోకమంతటి మీద నేరస్థాపన చేస్తాడంట. నేను విన్నాను, ఓడలో ఉన్నాను, సహకారి ఉన్నది, కుమారులు ఉన్నారు, ఆడ సహకారులు కూడా ఉన్నారు, ఎనమండుగురు కూడా లోకమంతా మునిగి తెప్పలాగా కొట్టుకుపోయిన ఉన్నవాని దేవుని మాట విన్నారు గనక వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దేవుని చేత హెచ్చరింపబడిన వాడు ఎవరండి? నోవాహుకి లోతుకెడు సంవత్సరం. నోవాహు టైంలో గ్రంథం లేదు, హెచ్చరిక. ఇది దేవుని మాట. దేవుని యొక్క హెచ్చరిక మాటలు బట్టి వాడ కట్టాడు, ప్రకటించాడు, ఎవరు రాలేదు కదా. కనుక ఈ దినాల్లో ఎలా ఉందంటే రక్షణకు వచ్చిన సువార్త నశించి నరకానికి వెళ్ళుచున్న వారికి ఇది వెర్రితనం. నోవాహును కూడా వెర్రితాత వానేదయ్యా నీరేదయ్యా అన్నారు. వెర్రితాత వానేదయ్యా నీరేదయ్యా అన్నారు. కట్టిన ఆయన వెర్రివాడా అనేవాళ్ళు వెర్రివాళ్ళు. రేపు మా అన్న కూడా రకరకాల శివుడి పాములాగా వెళ్ళిపోండి. తిట్టేవాళ్ళు ఉంటారు, కొట్టేవాళ్ళు ఉంటారు, దూషించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు కూడా ఎందరో ఉంటారు. కానీ మనననే మాటలు దేవుడు వింటున్నాడు. ఇది సత్యం కాదండి. ఎవరు వింటారు? మనుషులు ఎవరు వినకపోయినా. అంటే మనిషి మాట అంటే మనుషులు వింటారు, లోపల అనుకుంటే దేవుడు వింటాడు. అవునా జయరాజు గారు? అవునా? చెప్పేంటి
లోపల అనుకుంటే లోపల్లో ఉన్నది హృదయ పరిశోధకుడు పరిశీలన చేస్తాడు. దానికి ఎన్ని పదజాలాలు ఉన్నాయంటే ఆ రహస్య కార్యములన్నీ ఆయన ముఖకాంతిలో తెర మీద తేటగా ఎవరు తప్పించుకుంటాడు. మనుషుడికి రహస్యమే కానీ దేవునికి మాత్రం వద్దు. దేవుని మనుషులు ఇంక మనం చూడొద్దు. పిలిచిన దేవుని వైపు చూద్దాం, రక్షించిన దేవుని వైపు చూద్దాం, రక్షింపబడిన మనము రాకడ వైపు చూద్దాం, రాజ్యంలో చేరే పిల్లగుందాం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే మనము అందరిని కలిపి పౌలు అంటున్నాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను. మరి కుటుంబాలు సుఖంగా ఉండాలనుకుంటారా, కష్టాలు ఉండాలనుకుంటారా? ఈ సుఖం అనేది ఎక్కడా? దేవుని సన్నిధిలోనే. చెప్పండి. దావీదేమన్నాడు? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నిత్య సుఖాలు నీ చేతిలోనే ఉన్నాయి అంటాడు. ఏమో అందామా వద్దా అన్నట్టుగా అంటున్నారు. ముగించా. నిత్య సుఖాలు ఎవరి చేతిలో? మన చేతిలో బైబిల్ ఉంది, చేతిలో డబ్బు లేదు. ఒక 10 ఉండాలి ఏమన్నా పని చేయటానికి. ఓ పర్యాయం విశాఖపట్నం విశ్వాసయ్య గారు, మరి సింగనగర్ ఇజ్రాయెల్ గారు, గుడివాడ జీవనానందం గారిని నన్ను కూడా తీసుకుని వెళ్ళాను. ఆ యొక్క బొంబాయిలో అతను ప్రకటి సాక్ష్యాలు వాక్యాలు చూపుతున్నారు. మోల్ మార్కెట్ అని బ్రహ్మాండం, అన్ని అందమైన వస్తువులు ఆకర్షణీయంగా ఉంటాయి. ఒక్క మాట మనిషి లేడు, చనిపోయాడు, వెళ్ళిపోయాడు అనుకోండి విశ్వాసం గారు. అన్ని వస్తువులు అందంగా బాగా ఉన్నాయి కానీ పరుసు బాగోలేదండి అన్నాడు. ఏముండాలి పరుసు? ఒట్టి పరుసు అయితే జేబు ఇంత లావుగా ఉంది. ఒట్టి పరుసు బాగోలేదు ఏంటంటే పరుసులో డబ్బులు లేవన్నాడు. హల్లెలూయా. భక్తులు మాటలు అర్థం చేసి ఇజ్రాయెల్ గారు ఒక మాట అన్నాడు, 1-2 పర్యాలు నేను దుబాయ్ వెళ్ళాను కానీ ఎన్నో అందమైన వస్తువులు, ఆకర్షణీయ వస్తువులు కళ్ళతో చూశాను కానీ కొనుక్కోలేదు, కోరుకోలేదు అన్నాడు. అసలు వినపడిందా? ఏమని వినపడింది? కోరుకోలేదు, కొనుక్కోలేదు. నాకు ఇష్టమైంది దేవుడు ఇస్తాను. భక్తులు మాట ఇటు అనుభవం ఎవరెక్క చూడండి. కడవరి దినాల్లో ఉన్నాం. భయంకరం. ఎందుకు కొనుక్కోలేదు, కోరుకోలేదు? నా కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తు సఫలపరిచేవాడు ఆయన. విఫలం కాదు, సఫలపరిచేవాడు ఆయన. ఎన్నో భాగాలు అక్కడ అంటున్నాడు, సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము. బాగున్నారమ్మా, కుటుంబం సుఖంగా ఉన్నారండి. ఏం సుఖం చెప్పనులేయ్యా, ఆయనేమో మాట వినడు. ఏం చెప్పనయ్యా, పిల్లలేమో మాట వినరు. ఏం చెప్పనయ్యా, బాగుందా సంఘం అంటే ఏం చెప్పనయ్యా, సంఘంలో విశ్వాసులేమో నా మాట వినరు. ఏం చేద్దాం? ఉంటారు, ఎన్నెన్నో ఉంటాయి. నీ మాట నా మాట వినరు కానీ దేవుడు మాట వింటాడు. హల్లెలూయా. ఒకప్పుడు పార్టీ సంబంధమైన విధానం వచ్చి యోహరోన్ గారు ఇక్కడ మంగాపురంలో ఉన్నాడు. చెన్నైపాలెంలో సంఘస్థులు 10-15 మంది వస్తుండేవాడు. ఏదో ఓట్ల సందర్భంగా ఏదో తేడా వచ్చేసి అసలు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దురా మంగాపురం అని కట్టుకట్టారు. అవునా? నీకేం తెలుసా సందర్భం? ఎవడాడు వెళ్ళొద్దని కట్టుకట్టారు. వాళ్ళల్లో ఒకడికి కళ్ళు కనపడకుండా చేశాడు. అప్పుడు పేరయ్యనే ఒక ఆయన నల్లగా హైట్గా ఉండేవాడు. ఆ చెల్లెలు వాళ్ళేనో అర్చన. చెన్నైపాలెంలో మీటింగ్ పెట్టి కొర్నేలియస్ గారు నన్ను కూడా పిలిచి వాక్యాలు చెప్పించాను. చెన్నైపాలెం అంటే మద్రాసు చెన్నైపట్నం ఎంతో అంత పట్టణం వేసుంటే అన్నా నేను. అర్థం అట్లా. కళ్ళు కనపడిపోతే రే పదండ్రా, అయ్యగారి మీద కట్టు కాదు కట్టేది, చెప్పండి వెళ్దాం పదండి సంఘంలోకి సమాజంలోకి అని అందరూ 10 మంది కూడా వచ్చేసారు. హల్లెలూయా. చెప్పాలి వాక్యంలో. ఇలాంటిది ఎక్కడ జరిగింది? ఎలీషాను పట్టుకొద్దామని సిరియా రాజు పంపించాడంట.
ప్రభువా కళ్ళు కొంచెం మూసేయి అన్నాడు. అవునా? ఇక్కడ దారి కన్నాడు. దారి నేను చూపిస్తాను రామని ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ కళ్ళు తెరువు ప్రభు అని. ఏ యుద్ధం చేశాడు? ప్రార్థన యుద్ధం. ప్రార్థనాయుధముతో పునరుద్ధాన శక్తితో, ప్రార్థనాయుధముతో పునరుద్ధాన శక్తితో పునర్నిర్మాణము చేతమురండి, పునర్నిర్మాణము చేతమురండి. ఓ సోదరా, ఓ సోదరి, యేసే నన్ను పిలచుచున్నాడు, నిదురమాను మగత వీడు, కళ్ళవేమి కలియ చూడు, కళ్ళవేమి హల్లెలూయా. అన్ని యుద్ధాల కన్నా ప్రార్థనా యుద్ధము, ప్రార్థనా ఆయుధము ఆయుపట్టు లాంటిది. హల్లెలూయా. పొద్దుగుయిపోతుంది, యుద్ధంలో ఇంకా విజయం రాలేదు. చెప్పండి ఎవరైనా? యెహోషువ ఏమనన్నాడు? సూర్యుడా విజయంలో, చంద్రుడా అయ్యాలో ఆయన. ముందుకు అడుగు కూడా బరబరా పరిగెత్తే సూర్యుడు కూడా దేని ద్వారా? ప్రార్థన ద్వారా. తెలుసుకున్నాం దేవుని పిల్ల, ప్రార్థనే మనకు విజయం కలిగించేది. ప్రార్థన సింహం నోర్లు మూసేసింది, ప్రార్థన అగ్ని బలాన్ని చల్లార్చేసింది, ప్రార్థన సంఖ్యలు కూడా ఎడగొట్టు. మీరు కూడా గట్టిగా మాట్లాడి, నేను కూడా గట్టిగా నీరసంగా ఉండే మొసలు నేనే మాట్లాడుతుంటాను. హల్లెలూయా. నేను మాట్లాడేది పరిశుద్ధాత్మ అంతే. ప్రార్థనకి ఎంత శక్తి ప్రభావం మీకు తెలియదా? వాళ్ళు ఇద్దరు శరసాల్లో పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు? పగల, సాయంత్రం 7, 8, 10 గంటల లోప, మధ్యరాత్రి 12 గంటలకు ఏం చేస్తాం? నిద్ర వస్తుందో పడిపోవటమే అడ్డం. ఆకలి అయ్యేదాకా ఆకలి, అన్నం తిన్నాక మంచం, కంచం అవగానే మంచం. అసలు మంచం ముందే సర్దుకుంటూ ఉంటాం. హల్లెలూయా. అంటే ఒళ్ళు వంగదని కోపాడు, నువ్వు ఏంటి నీరసంగా డల్లుకున్నావు, అమెరికా ఎల్లుగా బాగానే మార్చి వచ్చేస్తుంది. హల్లెలూయా. కాదులే, చీకటితో లేచారు, కొంచెం శరీరాలు అలసటగా ఉంటుంది, ఆత్మసిద్ధమే కానీ శరీరాలు సమయం ఎక్కువైపోతుంది. మాన్యత కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు. వాళ్ళకేంటి రవికిరణం? మనుషులందరి కొరకు మనం అందరం కూడుకున్నాము. ఒక్కరి కొరకు అందరూ ఒక్కరి కొరకు. ప్రార్థనే కదండి. సంఘం పేతున్నేమో బంధకాలు వచ్చేసింది, సంఘం అత్యాశక్తితో ఎంత కార్యాలు జరిగింది. హల్లెలూయా. సేవకులకి ఇచ్చిన ఘనత గ్రంథమే. గ్రంథంలో అలా నడుచుకొని అద్భుతాలు ఎందరో చేశారు దేవుని పిల్ల. మనం కూడా అటు ఘనమైన విధానాల్లో గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయక దేవుని వైపు చూస్తూ సాయం. చాలా సంగతులు వస్తాయి. నాజీరు వ్రతం చేయబడిన సంసోని ఏమయ్యాడు? మీరు చెప్పండి. నేనంట చెప్పండి. చూశాను. ఈ నాజీరు బలం దేవుడిచ్చాడు కదా, ఈ వరం దేవుడిచ్చాడు కదా, ఈ స్వరం దేవుడిచ్చాడు కదా, చేతిలో ఏమి లేకుండా సింహాన్ని చంపే సామర్థ్యం ఇచ్చాడు కదా, గాడిద ఎముకను పట్టుకొని కుప్పలుగా కూల్చే బలం ఇచ్చాడు కదా, చెయ్యి వెయ్యి మందిని కుప్పలు కూల్చేస్తుంది కదా. ఫిలిష్తీయులు సున్నతి లేని వాళ్ళ చేతులు నేను పడతామేంటి ప్రభువా, నాకు ఇప్పుడు నీళ్లు కావాల్సిందే అంటే భూమిని చీల్చగా ఫైర్ ఇంజిన్లాగా నీరు వచ్చి ఆ నీళ్లు తాగి ప్రాణం తెప్పరిల్లాడు కదా. ఎంత బలాన్ని ఏం చేశాడు రవికిరణం? నువ్వు బలంగా ఉంది కనుక రెంటపాళ్ళ అటు బాపట్ల సముద్రం దాకా వెళ్తున్నావు, బలం తగ్గినాక నేను ఏం అంటాను. హల్లెలూయా. అర్థం చేసుకోండి, ఎంత బలశాలి కూడా ఆ కంటి యొక్క చూపు ద్వారా. చెప్పండి ఏం పలికాడంటే పలుకు చెబుతున్నాను. ఏమన్నాడు? ప్రాణము విసుకి. విసుగుదల వచ్చినాక ఎవరైనా అంచేది. విసుగుదల వస్తే విశ్వాసం ఎగిరిపోద్ది, భక్తి కూడా భంగం అయిపోద్ది. 30 లక్షల ప్రజల్ని 40 సంవత్సరాలు సాత్వికంతో నడిపించి నీలాంటి సాత్వికుడు లేడని పేరు పొందిన చిన్న కోపం వచ్చేసింది. చూపయ్యా బండంటే చూడండి ఎంత బాగుంది.
బలమైన వారే బలహీనం. ఎవరిని గురించి గ్రంథంలో భక్తులు అని మనం చదివాం. ఆ బాధ్యత మరలా యెహోషువకి ఇచ్చాడు. 31 రాజుని అవలేలగా జయించాడండి. సూర్యచంద్రుడు కూడా ఆఫ్ చేశాడు. దేవుని పిల్లారా, గోషేను దేశం అంతా ఒక్క దెబ్బ అంటాడు. మరి అంతమంది రాజులు ఒక దెబ్బేనా? ఒక దెబ్బ యెహోషువది కాదు, దేవునిది. దేవుని చేతిలో ఉందామండి. ఆ చెప్పు చేతలో సమయాలు చాలు, సంగతులు వస్తుంటాయి. 2 తిమోతి కూడా 2 మాటలు పరిచయం చేసి ముగించేస్తాను. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం దేవుని పిల్లారా. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనంలో ఏమని వ్రాయబడిందో, సద్భక్తితో బ్రతుకనుద్దేశించువారు అందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు క్రీస్తుని కలిగి ఉన్నాం గనక సద్భక్త్యా సద్భక్త్యా? క్రీస్తు యేసు సద్గుణ. ఏంటి నవ్వులుతున్నావు? ఏంటి ఏం తింటున్నా? ఆకలి అవుతుందా? వాక్యం చెప్పేటప్పుడు అయ్యి నవ్వలకూడదు. కొందరేమో నేను అక్కయ్య నీళ్ళు నవ్వుతున్నా అంటున్నాడు. ఒక్కోడు ఏమన్నాడు, సువాసన కొరకు అదేదో అంటున్నాడు. ఇదేంటాడు? సువాసన కదా. ఏమండి, ఏబు గ్రంథంలో ఏముంది? యుద్ధ వాసన అనగానే గుర్రం అంట ఆహా ఆహా ఓ పరిగెత్తు అంటాడు. హల్లెలూయా. ఈ సువాసన ఆశ వద్దుగా. కోపం కొనాల్సిందే ఉన్న 10 పైసలు. హల్లెలూయా. అర్థం చేసుకుందాం. మనం అందరం దేవుని చేతిలో ఉందాం, చెప్పు చేతుల్లో ఉందాం. ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. హల్లెలూయా. 11వ వచనంలో కూడా ఆ యొక్క తిమోతికి చెబుతున్నాడు, శిష్యుడికి చెబుతున్నాడు గురువు గారు. చదువుని పై వచనం. అంతియొకయ, ఈకోనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవాలు తెలుసుకొనిన వాడవై. ఓ తిమోతి, నాకు ఎన్ని ఉపద్రవాలయ్యా, ఎన్ని హింసలయ్యా, అన్నీ తెలుసుకొనిన వాడవై. ఆహాహా, చూశారా? ఏమని అన్నాడు? మరలా 11 అందరూ చూసుకునండి ఏమని వ్రాయబడిందో. ఈకోనియాలోను, లుస్త్రా, అంతియొకయ, చిన్న గ్రామాలు కాదంటాడు, పట్టణాల్లో నాకు కలిగిన హింసలు ఇంకా ఉపద్రవాలు తెలుసుకున్న వాడవై నన్ను వదిలిపెట్టుకోండి, వెంబడించు. అట్టి హింసలు నేను సహించి తిని గాని నోరు తెరవరేంటండి? సింహం నోట నుండి రప్పించాడు దేవుడు. ఇంకా నాకు మాటలు ఉన్నాయి దేవుని. సింహం ఎవడో గర్జన సింహం నిన్ను మింగుతావు, నన్ను ఎంతమందిని మింగేస్తున్నాడు? ఇశ్రాయేలు అవి కావట్లేదు కానీ మింగేసి ఎవడైనా మింగేస్తాడు. సామాన్యం ఏంటి? హల్లెలూయా. ఆహా, నన్ను వెంబడి. దీనికి భక్తులు రాసి, నేనేసుని వెంబడింతునని నేడేగాని చయించి తిని నిన్ను తిరుగన్ వెనుకడన్ నా యేసుడు పిల్చిన సుదినం. నా ముందు సిలువ, నా వెనుకలొక సెల్నాది దారి. నా మనసులో ప్రభు, నా చోటు విరోధులున్న వారెవరో. నా యేసుని మించిన మిత్రులు నాకిలలో కనిపించరని. నా యేసుని మించిన మిత్రులు నాకిలలో కనిపించరని. హల్లెలూయా, హల్లెలూయా. వెంబడిస్తాం. తీర్మానం ఎప్పుడు బాప్తీసం తీసుకున్నాం లేదా సమస్యలో సేవకులు మనం అయ్యామో ఆ వెంబడించడం మాత్రం ఆపకూడదు. హల్లెలూయా. ఏలియాని వెంబడించాడు ఎలీషా, 2 అంతరాత్మ. ఎలీషాని వెంబడించలేకపోయాడు, ఏదో ధనాన్ని ఆశించాడు. చెప్పండి
ఏలియాని వెంబడించిన 2 అంతల ఆత్మ అయితే ఎలీషాని వెంబడించిన 4 అంతల ఆత్మ కానీ నష్టం కష్టం వద్దు. నేను ప్రేమతో తోటి సేవకుల హెచ్చరిక చేస్తున్న ఎవరి మీద నేరం మోపన దేవుని పిల్లలు దేవుని వైపు మనం చూస్తూ కొర్నేలియస్ గారు నేను మరి యొక్క నాన్నగారు ఆ మంగాపురం పాక ఆరాధన సందర్భం బయట పడుకున్నాం. బయట పడుకుంటే కొర్నేలియస్ గారు అన్నారు, మంచు పెడితే పడిసివండి బలహీనతలు వస్తాయో అని అంటానే ఉన్నాడు. అవునవును అనుకుంటానే అట్లాగే చాలా టైం అయిపోయింది, ప్రార్థన చేసి పండుకున్నాం. మీరు నమ్మండి సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ ఆ చూచిన దర్శనం కల మాత్రం మర్చిపోలేదు. కారణం ఏంటంటే మా పైన ఒక శామ్యాన, తెల్లని శామ్యాన వేసింది. అందరూ ఏంటండి తెల్లని శామ్యాన పైన వారి మీద గుడారం నేనే ఏంటి నిన్ను మొట్టువాడు నా కనులు ఎంత కాపాడబట్టి బ్రతుకుతున్నామండి. కాలగర్భంలో ఎప్పుడు గత సంవత్సరాల్లోనే కలిసిపోయారండి. మనకంటే గనులు, బలవంతులు, ధనవంతులు, ఆస్తి, ఐశ్వర్యాలు, అంతస్తు, హోదా, పేరు, డిగ్రీ కలిగిన ఎంతమంది రాలిపోయారు చెప్పరా? అసలు నోరు విప్పరా? రాలిపోనికుండా కాపాడి మందిరంలో కూర్చొనబెట్టాడు. హల్లెలూయా. ఎక్కడ కూర్చోబెడతాం కాదు, కుర్చీ మీద. పరలోకంలో నేను జయించిన తండ్రి సీమ అక్కడ కూర్చోబెడతాడు. అట్టి బాధ్యతలు సద్భక్తితో బ్రతకనుంది. హింసలు వస్తాయి బాగా. 3 దినాలు 30 దినాలు ప్రార్థన మానకోణి చేసినందుకు హింస వచ్చింది. ఏంటయ్యా అంటే సింహం అన్నారు కదా, అవునా? సింహం నోట హాని కూడా కలగకుండా సింహం నోరుని దేవదూత వచ్చి మూసేస్తుంది. హల్లెలూయా. ఇలాంటి ఎన్నో ఉపద్రవాలు, శ్రమైన, బాధైన, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఎవడయ్యా ఎడం చేసేది అన్నాడు పౌలుగా. ఏంటి ఆనందం నిద్రవుతుందా? కొంచెం ఏదో ఊగినట్టే ఉన్నాడు, పర్లేదు. రోడ్డు అమ్మటే కొందరు వెళ్తానే ఊగుతున్నారు, బండి కాటం పడితే అదొక భయం మనకు. హల్లెలూయా. నిద్రేమో అదొక ఊగు, అదే ఇంకొక మొత్తం ఊగు. అర్థం చేసుకుందా? ఎవరిని నేను నిందించను. ఒక్క మాట అక్కడే 2వ అధ్యాయం లెఫ్ట్లో 12వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే సహించిన వారం అయితే అబ్బబ్బబ్బమ్మ ఎక్కడండి పరలోక భాగ్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ హింసలు సహించిన వారి, ఈ కష్టాలు సహించిన వారి, కాపురములో కష్టాలు, సంఘములో కూడా కష్టాలు ఉంటాయా? నీకేం అక్కడ కొత్త కారులో తిరుగుతా, నేను పాత కారులో తిరుగుతుంటే నీకే ఏది ఉన్నా కానీ ఎంత చెట్టుకి అంత గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి ఎవడుకున్నాను. కృపావేశులు ఎంత బలహీనరాలను దేవుడు పర్మిషన్ ఇచ్చాడేమో అయ్యగారంటే పర్మిషన్ ఇస్తాడు. జయించే యొక్క కృప కూడా, కృప ఎంత గొప్పది. పర్వతం తొలగిపోయినా మెట్టలు నా కృప మాత్రం ఎన్నో వస్తుంది. గాలి వాళ్ళ చేత ఆదరణ ఇటు అటు కొట్టబడుతున్న ద్వారా నీలాంజనాలతో నీ కోట కొమ్ములు. నేను కూడా గడియారంగా చూసుకుని హద్దులు దాటిపోతున్నాగా నేను కూడా ముగించాలని నాకు కూడా వచ్చాను. అక్కడ ఏమన్నాడు? 3:12లోనేమో హింసలు ఉన్నాయి, ఉపద్రవాలు ఉన్నాయి. అటన్నిటి జయిస్తే 2:12లో వెళ్దామా? యేసయ్య భూలోకమెల్ల పరిపాలెం, దోషంబులే ఉండవు, సైతాను మోసంబులే ఉండవు. జయము మరలా వచ్చి జయభేరి మోగింది, జయము మరలా వచ్చి జయభేరి మోగి, జయము 1000 ఏళ్లలోన క్రీస్తుకే జయము, యుగ యుగములందు జయము 1000 ఏళ్లలోన క్రీస్తు జయము, యుగ యుగములందు. హల్లెలూయా. 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 ఆయనతో కూడా ఫ్రాట్లో ఉంది కొద్ది కానీ ఆయనతో మృతుల పునరుద్ధానం లేచి ఆయనతో కూడా యుగ యుగాలు ఏలుబడి చేస్తారు. హల్లెలూయా. అది పరలోక రాజ్య ఏలుబడి. యేసుని మన హృదయాల్ని ఏలుబడిగా ఉండనిచ్చి, మన కుటుంబాలని ఆయనే ఏలుబడిగా, మన సమాజాన్ని ఆయనే ఏలుబడిగా ఉండనిస్తే సాతాన్ని జయించి పాతాళాన్ని చితదొక్కేసి పరలోకములో ఆయనతో కూడా యుగ యుగములు కూడా ఏలుబడిలో ఉంటాం. హల్లెలూయా.
ఆ ఏలుబడి అసలు ఉంటుందో ఉండదో నాకు తెలియదు అయ్యా. ఈ లోకంలోనే భూ సంబంధమైన సాతాను సంబంధమైన ఏలుబడి అంటే పాతాళను వాడు కూడా మన ఏలుబడి అసలు బయటకు కూడా రానియడంటండి. ఎక్కడి నుంచి? మన పాతాళానికి వెళ్ళేవారం కాక పరలోకానికి వెళ్ళేవారంగా, 10 మందిని పట్టుకుని వెళ్ళేవారంగా, 10 మందిని పరలోక రాజ్యం చేర్చేవారంగా సాగిపోదాం. తోటి సేవకులు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మా కొరకును ప్రార్థించండి. సమయం 10 నిమిషాలు దాటిపోయాం. అధ్యక్ష అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు ప్రార్థన మన